సినిమా ప్రీపోన్ అయింది. ఈ అవుట్పుట్లో కానీ ఎలాంటి తేడా రాదా? నాలాంటి బ్రెయిన్ ఎప్పుడు ప్రెషర్లో బాగా పనిచేస్తుంది. ఓకే. సో అందుకే ఈ సినిమా ప్రీపోన్ అనేది సినిమాకి చాలా చాలా బెటర్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. ఇంతమంది డైరెక్టర్లు ఉన్నా మీకు ఎందుకు కొన్ని ఇప్పుడు కాంట్రవర్సీ అనే అమ్మాయి ఇంతమంది ఉండగా హరీష్ శంకర్ దగ్గరికి ఎందుకు వస్తుందో నేను ఇప్పుడు క్వశ్చన్ వేసుకోవాలి. మరి పూరి గారి టీంలో కానీ రామ్తో కానీ ఎవరితో మాట్లాడారా? మా ఇద్దరి మధ్య ఏమీ లేదు. ఇది కేవలం బయట ఒకటే డేట్కి వస్తుంది కాబట్టి తప్పనిసరి ఇది తప్ప 2 సినిమాలు బ్లాక్ బస్టర్ అవ్వాలి, అవుతాయి. చాలా అభిమానించేవాళ్ళం ఒకప్పుడు. ఆయన చేసిన సినిమా చూస్తే ఇన్స్పైర్. ఆయన ఇష్టం వచ్చినట్టు ఉంటాడండి. మీరు మీ అభిమానం అనేది ఆయన జీవితంలో ఏమాత్రం డిఫరెన్స్ తీసుకురాదు. మీ అభిమానం అనేది ఆయనకి అసలు %1 కూడా అతను పట్టించుకోడు. ఇంకా రైటర్ మీరు, అంత అద్భుతమైన సినిమాల్లో రాసి తీసిన మీరు, నాకు నచ్చినట్టు అవతలోడు బతకాలి అనే ఒక దృక్పథం విపరీతంగా పెరగడం మూలంగా ఇలా అనిపిస్తుంది. నాకు ఏది నచ్చితే అది నేను చేస్తానండి. అది రీమేక్ అవ్వచ్చు, డబ్బింగ్ అవ్వచ్చు, కాపీ అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు. సో మరి ఫ్యూచర్లో మేము హరీష్ శంకర్ గారిని అలా నాలో ఆర్టిస్ట్ని చూసి దర్శకుడు ఎవరైనా వచ్చి నాకు అది చెప్తే అప్పుడు దాని గురించి మాట్లాడుకుందాం. అయితే మీ రవితేజ గారి గురించి కొత్తగా చెప్పేది ఏం లేదు. ఆయనకి మీకున్న అనుబంధం గురించి కూడా మీరే చాలాసార్లు చెప్పారు. మరి ఆయన ఎంతవరకు ఇన్వాల్వ్ అవుతారు సార్? నేను ఇంటర్వ్యూ రావడానికి 11 అయింది. ఆయన మటుకు 9 గంటలకి సాంగ్ షూటింగ్ వెళ్ళిపోయాయి. సో రిజల్ట్ గురించి పట్టించుకోడు. స్థితప్రజ్ఞత అంటారు, ఆ పదం కూడా ఆయనకు తెలియదు. ఆ స్థితప్రజ్ఞత నిండిగా ఉన్న వ్యక్తి. హై హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఎన్టీవీ. దిస్ వీడియో ఇస్ బ్రాట్ యూ బై మై డాక్టర్ పెయిన్ రిలీఫ్ ప్రొడక్ట్స్. జనరల్గా సినిమాలో హీరోలకి హీరోయిన్లకి కూడా అభిమానులు ఉంటారు, అలాగే డైరెక్టర్స్ కూడా ఉంటారు. కాకపోతే డైరెక్టర్స్కి ఏంటంటే వాళ్ళు తీసే సినిమాలను బట్టి ఉంటారు. కొంతమంది డైరెక్టర్స్కి మాత్రం వాళ్ళు కనిపించేదాన్ని బట్టి, వాళ్ళు మాట్లాడే మాటలను బట్టి వాళ్ళకి అభిమానులుగా మారిపోతుంటారు. అలాంటి ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ని ఏర్పరచుకున్న డైరింగ్ డైరెక్టర్ హరీష్ శంకర్ మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. హలో సార్. నమస్కారం సార్. యద్భావం తద్భావతి అంటే మీరు హరీష్ శంకర్ అనే వాళ్ళకి ఏంటంటే ఒక్కొక్కరికి ఒక రకంగా ఉంటుంది, ఒక్కొక్క అభిప్రాయం ఉంటుంది. బట్ కొంతమందికి ఏమో ఎంటర్టైనింగ్ అనిపిస్తారు, కొంతమందికి ఏమో వేరే విధంగా కూడా కనిపిస్తుంటారు. వేరే విధంగా అంటే వాళ్ళు చూసేదాన్ని బట్టి, వాళ్ళ దృష్టికోణాన్ని బట్టి కనిపిస్తుంటారు కదా. సో మీరు నాకైతే ఫ్యాన్ బేస్లో మీరు ఉన్నారా? ఖచ్చితంగా సార్. నాకైతే ఎంటర్టైనింగ్గానే అనిపిస్తారు ఎప్పుడు కూడా. యా సార్, బేసిక్గా చిన్న సినిమాలు అంటే మామూలుగా సినిమా చేసి ఒక ఫ్లాప్ అయిన వాళ్ళు కూడా ఇమీడియట్గా సినిమాలు స్టార్ట్ చేసేస్తున్నారు ఈ రోజుల్లో. బట్ ఒక హిట్ సినిమా తీసిన మీరు మళ్ళీ మెగాఫోన్ పట్టుకోవడానికి, ఎందుకంటే మీరు రాసుకోగలరు, దాన్ని అంతకన్నా బ్రహ్మాండంగా ప్రజెంట్ చేయగల మీరు 4 years దేనికోసం వెయిట్ చేశారు? 2 years పాండమిక్లో అందరికీ పోయిందండి. నేను కళ్యాణ్ గారి సినిమాలో ఉన్నాను కాబట్టి గబుక్కున్న డేట్స్ ప్రాబ్లం అదే వచ్చింది. అండ్ సహజంగా కూడా నా సైడ్ కూడా లోపం ఉంది. నేను సినిమా ఫాస్ట్గా తీస్తా కానీ రాసేటప్పుడు చాలా స్లోగా ఉంటుంది. దాన్ని ఇప్పుడు ఓవర్కమ్ చేస్తాను. నెక్స్ట్ 3 films చాలా ఫాస్ట్ ఉంటుంది సార్. అయితే యాక్చువల్గా ఇంతకుముందు మీరు అన్నీ చెప్తా వచ్చారు. అంటే ఇంతకుముందు మిరపకాయకి కూడా రవితేజ గారి పేరు పెట్టారు, దీనికి కూడా రవితేజ గారి పేరు పెట్టారు. బట్ మీరు ఇంకొక విషయం మర్చిపోతున్నారు. ఫస్ట్ మీరు గద్దలకొండ గణేష్ కూడా వేరే పేరు పెట్టి మార్చాల్సి వచ్చింది. అవును, అది హిట్. దీనికి కూడా అలాగే మార్చారు. సో ఆ రకంగా చూసుకున్నప్పుడే హిట్. థ్యాంక్ యూ అండి, మంచి సెంటిమెంట్ గమనించారు. థ్యాంక్ యూ సో మచ్. ఇదే కాదు, గబ్బర్ సింగ్ టైటిల్ కూడా పవన్ కళ్యాణ్ గారే పెట్టారు. హీరోలు టైటిల్ పెట్టిస్తే టైటిల్తో సహా నా దగ్గరికి వస్తున్నారు కాబట్టి నాకు హ్యాపీ. ఓకే సార్. అయితే ఇలాంటి టైటిల్స్ హీరోలు పెట్టినప్పుడు ఏమవుతుందండి సార్, అంటే కొన్ని స్క్రిప్ట్లో అయినా చిన్న చిన్న చేంజెస్ అనేవి అవసరం అవుతుంటాయి కదా. అంటే మిస్టర్ బచ్చన్ అనేది పెట్టారు, అది కాకుండా వేరే టైటిల్ అనుకోండి అవసరం లేదు. ఇక్కడ బచ్చన్ అన్నప్పుడు కొంచెం డిఫరెన్సెస్ కానీ మ్యానరిజమ్స్ కానీ మారుస్తుండాలి కదా. సో అలా ఏమన్నా మార్చాల్సి వచ్చిందా ఈ సినిమా? మార్చేంత అవసరం లేదండి. రవితేజ గారు కానీ నేను కానీ అమితాబ్ బచ్చన్ గారికి హ్యూజ్ ఫ్యాన్. సో దీనికి ఇంకోటి ఏంటంటే హీరోల టైటిల్ చెప్పినప్పుడు మనం అంతకంటే బెటర్ టైటిల్ చెప్పాం అనుకోండి, వాళ్ళు ఏం పట్టుకొని కూర్చోరు ఇదే పెట్టాలని. సో అందరికీ నచ్చింది కాబట్టి మార్చుకుంటూ వెళ్ళిపోయాం. అంటే సినిమాలో రిలేటబిలిటీ ఉంటుందా? 100% టైటిల్ జస్టిఫికేషన్ ఉంటుంది. అయితే మీరు ఎంత మోడర్న్గా కనిపిస్తారు కదా, ఇంత ఇదిగా ఉంటారు, మరి దేవుడిని నమ్ముతారా? అలాగే సెంటిమెంట్స్ని నమ్ముతారా? దేవుడు అనే కాన్సెప్టే చాలా ఎవర్గ్రీన్ కాన్సెప్ట్. అవును, అంటే నేను పుట్టక ముందు ఉంది, నేను పోయిన తర్వాత ఉంటుంది, కొన్ని వేల సంవత్సరాలు ఇప్పటివరకు ఉందంటే అంతకంటే ఎవరికి ఎవరు ఉంటారు? సో అదే సార్, కొంతమంది నమ్మరు కదా దాన్ని, మీరు నమ్ముతారా ఎంతవరకు? చాలా బలంగా నమ్ముతాను. నేను సనాతన ధర్మాన్ని పాటించే ఒక స్టాంజ్ హిందూని. ఓకే. అంటే కొంతమంది ఏంటంటే పూజలు చేస్తారు, కొంతమంది ఏంటంటే మాంసం, ఇలా ఉంటుంది కదా. బట్ మీరు దేవుణ్ణి ఏ రకంగా అనుకుంటారు? ఎనర్జీ అండి. గాడ్ ఈజ్ ఫర్ మీ ఎనర్జీ. నేను ఒకసారి చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. మీరు ఎనర్జీకి ఇచ్చే ఏ డెఫినేషన్ అయినా సరే దేవుడికి సూట్ అవుతాయి. మీరు ఎనర్జీ నెదర్ గేటెడ్ నాట్ డిస్ట్రాయిడ్ అంటారు కదా, దేవుడి కాన్సెప్ట్ కూడా అంతే. ఎనర్జీ కెన్ బి ఓన్లీ ఎక్స్పీరియన్స్, యూ కాంట్ సీ ఇట్. భగవంతుడు అంటే ఇలాగా ఒక విశిష్టత సంపాదించినప్పుడు, ఇప్పుడు సచిన్ తెండూల్కర్ ఉన్నాడు, గాడ్ ఆఫ్ క్రికెట్ అంటాం, ఇళయరాజా గారిని గాడ్ ఆఫ్ మ్యూజిక్ అంటాం. అలాగే మన సనాతన ధర్మంలో చదువుకి గాడ్ ఆఫ్ సరస్వతి, గాడ్ ఆఫ్ గాడెసెస్ ఆఫ్ దీనికి ఏమంటారు, ఒక విద్వత్కి టాలెంట్కి సరస్వతి అని, డబ్బుకి గాడ్ ఆఫ్ వెల్త్ లక్ష్మి అని. ఇలాగా ఒక విశిష్టత, దానికి ఒక ఎనర్జీకి, ఒక్కొక్క ఎనర్జీకి ఒక్కొక్క రూపం ఉంది. దాన్ని మన దేవుడు.
మీరు పూజలు చేయడం కానీ చేస్తానండి, ఇలాంటివన్నీ ఉంటాయి. చేస్తాను. ఓకే. ఊళ్ళకి వెళ్తుంటాను, పూజలు చేస్తుంటాను, గాయత్రి మంత్రం చేస్తాను, ఓకే. టైం ఉన్నప్పుడు సంధ్యావందనం చేస్తాను. యా సార్ అయితే గత 3 సినిమాల నుంచి చూస్తుంటే మీరు ఎవరి జోలికి వెళ్ళాలనుకోరు, బట్ కానీ కొన్ని కొన్ని కాంట్రవర్సీస్ అనేవి మీ దగ్గరికి వచ్చి టచ్ చేసి పోతున్నాయి. అలా నేను ఎవరి జోలికి వెళ్ళని ఎవరి జోలికి వెళ్ళరు, అని మీరే అన్నారు కదా. అవును. మన నా దగ్గరికి వస్తున్నప్పుడు మరి హ్యాండిల్ చేయాలి కదా. అదే సార్, అంటే ఎంతమంది డైరెక్టర్లు ఉన్నా మీకు ఎందుకు కొన్ని, ఇప్పుడు డీజే ఉంది సార్, డీజేలో మీరు అనుకుని పెట్టలేదు, అది అల్లు అర్జున్ చెప్పులతో నడిచేది అన్నారు. తర్వాత గద్దలగాండ కనీష్ అనేసరికి అది వేరే వాల్మీకి అని పెడితే దానికి ఒక ఇదైంది. సో దీని దగ్గరికి వచ్చేసరికి మొన్న రీసెంట్గా మాట్లాడాల్సి వచ్చింది కదా. సో ఏంటంటారు ఇవన్నీ? అదే ఇప్పుడు మీరు ఆ సినిమా చూసారు కదా, గౌతమ్ మేనన్ గారిది. అందులో నాగ చైతన్య అంటుంటాడు ఒక డైలాగ్, ఇంతమంది ఉండగా నేను జెస్సీని ఎందుకు ప్రేమించాను. సో నాకు కాంట్రవర్సీకి ఒక ఇంటెన్స్ లవ్ స్టోరీ నడుస్తుందేమో. కాంట్రవర్సీ అనే అమ్మాయి ఇంతమంది ఉండగా హరీష్ శంకర్ దగ్గరికి ఎందుకు వస్తుందో నేను ఇప్పుడు క్వశ్చన్ వేసుకోవాలి. వేసుకున్నారు ఇప్పుడు దాకా? ఇప్పుడు వేసుకున్నాను. ఆన్సర్ దొరికిందా సార్? మరి లేదు. మరి ఎందుకే అమ్మాయిని మీరు లవ్ చేస్తున్నారా లేదా? జస్ట్ కాంట్రవర్సీనా? వన్ సైడ్ లవ్? లేదండి, కాంట్రవర్సీ నేను లవ్ చేస్తాను. టూ సైడ్ లవ్ లేదు, ఓన్లీ కాంట్రవర్సీని ఎవరు లవ్ చేస్తారండి? సార్ కొంతమంది ఉన్నారు సార్ అలాంటి వాళ్ళు కూడా, కాంట్రవర్సీస్ లవ్ చేసి వాళ్ళు అలా ఉన్నారు కాబట్టి నేను ఇలా ఉండాల్సి వస్తుంది. అయితే యాక్చువల్గా పవన్ కళ్యాణ్ గారితో సినిమా అనుకున్నారు సార్, స్టార్ట్ చేశారు. బట్ అది ఒక రకంగా ఆగబట్టి ఇది ఇమీడియట్గా వచ్చింది కదా. అంటే మిస్టర్ బచ్చన్ అనే స్క్రిప్ట్ ముందే రెడీయా లేదా? మిస్టర్ బచ్చన్ ఎప్పటి నుంచో రెడీగా ఉందండి. సో కళ్యాణ్ గారు ఎలక్షన్స్కి వెళ్ళినప్పుడు ఇమీడియట్గా స్టార్ట్ చేయాలంటే రెడీ ఉన్న స్క్రిప్ట్ వెళ్తే ఫాస్ట్గా అయిపోద్దని చెప్పి స్టార్ట్ చేశాం సార్. ఇప్పుడు జనరల్గా మనం మూవీస్ పోస్ట్ పోన్ అనేది చూస్తూ ఉంటాం. అంటే రావాల్సిన సినిమా ఒక 10 రోజులు పోస్ట్ పోన్ అయింది, 20 రోజులు పోస్ట్ పోన్ అయింది. ఏ కారణాలు ఏదైనా కూడా ఒక బెటర్మెంట్ కోసం 1% అన్న బెటర్మెంట్ అవుద్దని చెప్పేసి. బట్ మీ సినిమా ప్రీపోన్ అయింది, అప్పుడు మైండ్ పనిచేసే తీరులో కానీ ఈ అవుట్పుట్లో కానీ ఎలాంటి తేడా రాదా? అంటే బెటర్మెంట్ అయినప్పుడు, పోస్ట్ పోన్ అయినప్పుడు బెటర్మెంట్ వస్తుంది అన్నారు. ఓకే, బట్ చాలా సినిమాలు అనుకుంటే రిలీజ్ అయ్యాయి కదా, అవి బెటర్ సక్సెస్ ఇవ్వలేదంటారా? అయినాయి సార్. ఇది ప్రీపోన్ ఇండస్ట్రీలో ఒక 100 సినిమాలు వస్తే ఒక 20 సినిమాలు పోస్ట్ పోన్ అవుతాయి అనుకుందాం, బట్ 70 సినిమాలు ఆన్ ద టైం వచ్చేస్తున్నాయి కదా, వస్తున్నాయి కదా, వచ్చాయి కదా. సో ఇది బెటర్మెంట్ అయిపోయింది కాబట్టి ప్రీపోన్ చేసాం, బెటర్మెంట్ అవ్వకపోతే ప్రీపోన్ చేసేవాళ్ళం కాదు. అంటే ప్రీపోన్ అయిన తర్వాత కదా దీన్ని కంప్లీట్ చేసింది. అదే అంటే ప్రీపోన్ అయింది కాబట్టి ఒకలాగా షూటింగ్, ప్రీపోన్ అవ్వలేదు కాబట్టి ఒకలాగా షూటింగ్ చేస్తే ఇంకా ముందుగానే ఫినిష్ చేస్తాం. 14వ తారీఖు ప్రీమియర్ పెట్టుకుని 4వ తారీఖు వరకు నేను షూటింగ్ చేస్తున్నా అంటే కాంప్రమైజ్ అవ్వలేదు కాబట్టి 4వ తారీఖు వరకు షూటింగ్ చేస్తాం. 14వ తారీఖు రిలీజ్ ఉంది కదా, దీన్ని 20వ తారీఖు లేకుంటే జూలై 10వ తారీఖు ఫినిష్ చేద్దాం అంటే అప్పుడు కాంప్రమైజ్ అయ్యేవాళ్ళం, అప్పుడు బెటర్మెంట్ వచ్చేది కాదు. ఇంకా ఏంటంటే నాలాంటి బ్రెయిన్ ఎప్పుడు ప్రెషర్లో బాగా పనిచేస్తుంది. ఓకే. సో అందుకే ఈ సినిమా ప్రీపోన్ అనేది సినిమాకి చాలా చాలా బెటర్ అవ్వడానికి ఉపయోగపడింది. అంటే ఇప్పుడు మీరు మైత్రి లాస్ట్ టైం చెప్పారు, మైత్రి మూవీస్లో ఉన్న శశి గారు చెప్పబట్టే నేను దీన్ని ముందుకు తీసుకురావాల్సి వచ్చింది, లేదంటే తీసుకొచ్చాను. బట్ ఒక సినిమాని డిసైడ్ చేసేది ఒక క్రియేటర్ ఉంటారు, ఒక ప్రొడ్యూసర్ ఉంటారు, బట్ నాట్ ద డిస్ట్రిబ్యూటర్. బట్ హియర్ ద డిస్ట్రిబ్యూటర్ ఈజ్ టేకింగ్ ద ఫస్ట్ స్టెప్ కదా. సో మరి ఇది సినిమాకి ఎంతవరకు కరెక్ట్ అంటారో, దీన్ని ఎలా ఏ విధంగా చూస్తారు? దత్ గారు చెప్పారు ఒకసారి, అందాలలో అహోహ అనే పాట ఫస్ట్ది జగదేవి కథల సుందర్లో, ఆ పాట ఫస్ట్ డిస్ట్రిబ్యూటర్లు వినిపించారంట. అప్పుడు డిస్ట్రిబ్యూటర్లు ఫస్ట్ శ్రీదేవి గారి చిరంజీవి గారు డ్యాన్స్ సాంగ్ ఉంటే బాగుంటుంది అని, కొంతమంది లేదు చాలా బాగుంటుంది రాజేంద్ర దీన్ని అద్భుతంగా తీస్తారని, ఇలా ఒక డిబేట్ జరిగిందంట. డిస్ట్రిబ్యూటర్లకి చాలా పవర్ ఉండేది ఇంతకుముందు ఇండస్ట్రీలో. డిస్ట్రిబ్యూటర్లకి ఎందుకంటే డబ్బులు ఫస్ట్ ఇచ్చేది వాళ్లే కాబట్టి, సినిమా కొనేది వాళ్లే కాబట్టి, డిస్ట్రిబ్యూటర్లకి రషెస్ చూపించడం, డిస్ట్రిబ్యూటర్లతో డిస్కస్ చేయడం, డిస్ట్రిబ్యూటర్లు అప్పుడప్పుడు షూటింగ్ రావడం, క్రమక్రమంగా అంటే ప్రొడ్యూసర్ అంత పవర్ఫుల్ ఉండేవాడు, డిస్ట్రిబ్యూటర్లు ఆ వ్యవస్థ మెల్లిమెల్లిగా తగ్గిపోయింది. సో ఒక డిస్ట్రిబ్యూటర్ చెప్పినంత మాత్రం రిలీజ్ చేస్తామని కాదు, ఆ డిస్ట్రిబ్యూటర్ వన్ ఆఫ్ ద కన్సర్న్ అంటే అతను చెప్పాడు ఫస్ట్. తర్వాత ఏమైందంటే ఓటీటీ నుంచి కొన్ని ఫైనాన్షియల్ కన్సర్న్స్ అండ్ కొంచెం ముందు రిలీజ్ చేసాం అనుకోండి ఇంట్రెస్ట్ లగ్గడము ఇవన్నీ. సో వీ నీడ్ టు అడ్రస్ ఫ్యూ ఫైనాన్షియల్ ఈక్వేషన్స్ అండ్ ఫైనాన్షియల్ కండిషన్స్. అందుమూలంగా ఇవంటి అన్నిట్లలో అతను చెప్పింది ఒక మాట, కేవలం అతను చెప్పాడని చెప్పి రిలీజ్ చేయాలి. లాస్ట్ టైం మీరు అన్నారు కదా, దట్ ఈస్ ద ఫస్ట్ ప్రెషర్. అందుకే దానికి క్లారిఫికేషన్. అయితే యాక్చువల్గా మీరు పూరి గారి దగ్గర నుంచి చేసి వచ్చారు, అందరికీ తెలిసిందే, గోస్ట్ రైటర్ కింద ఉన్నారు. ఇప్పుడు మీరు అన్నారు 2 సినిమాలు హిట్ అవ్వాలని చెప్పి. మరి పూరి గారి టీంలో కానీ రామ్తో కానీ ఎవరితో మాట్లాడారా? జస్ట్ లేదండి, బిజీగా ఉన్నారు, వాళ్ళు బిజీగా ఉన్నారు, మేము బిజీగా ఉన్నాం. క్యాజువల్ విషెస్ మాట్లాడితే ఇప్పుడు వాళ్ళందరూ వర్క్స్ అయిపోయాక నేను పూరి గారు బెస్ట్ విషెస్ నాకు ఎప్పుడూ ఉంటాయి. ఆయన నన్ను ఎప్పుడూ ఆశీర్దిస్తాడు, ఆయన ఎప్పుడు నా సక్సెస్ని ఎంజాయ్ చేస్తాడు. అలాగే పూరి గారి సక్సెస్ ఎప్పుడు నన్ను ఇన్స్పైర్ చేస్తుంది. పూరి గారిని ఆశీర్వదించేంత అభినందించేంత స్థాయి నాది కాదు కాబట్టి ఆయన సక్సెస్ ఎప్పుడు నన్ను ఇన్స్పైర్ చేస్తుంటుంది. మా ఇద్దరి మధ్య ఏమీ లేదు, ఇది కేవలం బయట ఒకటే డేట్కి వస్తుంది కాబట్టి తప్పనిసరి ఇది తప్ప 2 సినిమాలు బ్లాక్ బస్టర్ అవ్వాలి, అవుతాయి. ఎస్ సార్. పూరి గారిని కానీ లేదా ఆర్జీవి గారిని కానీ మీరు ఎవరైతే డైరెక్టర్స్ వర్క్ చేశారో అంటే వాళ్ళని మీరు ఎలా చూస్తారు సార్? ఒక ఫిలాసఫర్స్ కింద చూస్తారా, గురువుల కింద చూస్తారా, లేదంటే సీనియర్స్ కింద ట్రీట్ చేస్తారా? నేను గురూజీ అని పిలిచేది ఇద్దరే ఇండస్ట్రీలో, పూరి గారు, నెక్స్ట్ వినాయక్ గారు. ఆర్జీవి గారిని నేను సర్కార్ అని పిలుస్తుంటాను. సో ఫర్ మీ ఇప్పుడున్న పొజిషన్లో అంటే
ఆర్జీవి గారు ఇస్ అంటే డైరెక్టర్ అనే స్థాయి దాటిపోయారండి. ఈజ్ లైక్ కల్ట్ లా తయారు. ఇందాక నేను ఇంటర్వ్యూలో చెప్పా, ఈజ్ లైక్ ఒక నీషేలాగా, ఒక ఓషోలాగా, ఈజ్ కల్ట్, ఒక ఫిలాసఫర్. సో వాళ్ళు ఏం చెప్పినా కొంచెం శ్రద్ధగా వింటాను. ఆర్జీవి గారు కల్ట్ అంటున్నారు, బట్ కానీ ఏంటంటే ఆర్జీవి గారు ఒకప్పుడు సినిమాలు చూసి పెరిగిన వాళ్ళు లేదా వాళ్ళని ఇష్టపడిన వాళ్ళు ఇప్పుడు ఎందుకు ఇలా మారారు అనే థాట్ చాలా ఇంతకుముందు అభిమానించేవాళ్ళు సార్. నేనే చెప్తున్నాను, ఆయనతో 2 సార్లు ఇంటర్వ్యూ చేశాను కాబట్టి నేనే చెప్తున్నాను. ఆయన్ని చాలా అభిమానించేవాళ్ళు ఒకప్పుడు. ఆయన చేసిన సినిమాలు చూస్తే ఇన్స్పైరింగ్. మీరు ఆయన అభిమానించినప్పుడు నా సినిమాలు తప్పకుండా చూడండి అని ఎప్పుడైనా చెప్పాడు ఆయన? ఆయన చెప్పలేదు సార్. ఇప్పుడు చెప్పలేదు కదా. ఆయన ఇష్టం వచ్చినట్టు ఉంటాడండి. మీరు అభిమానిస్తే మీ అభిమానం అనేది ఆయన జీవితంలో ఏ మాత్రం డిఫరెన్స్ తీసుకురాదు. ఒక మీరే కాదు, ఒక 1,00,000 మంది రేపొద్దున ఆయన ట్విట్టర్లో అన్ఫాలో అయినా, ఇంకో 1,000,000 మంది ఆయన అంటే ఇష్టపడకపోయినా, ఆయన జీవన శైలి, ఆయన పద్ధతి, జీవితం పట్ల ఉన్న ఆయన దృక్పథం మారదు. అలాంటప్పుడు ఆయన అభిమానించడం, ఆయన విషయాలు మీకు నచ్చితే మీరు అభిమానిస్తారు, లేదా అభిమానించరు. మీ అభిమానం అనేది ఆయనకి అసలు పావులా % కూడా అతను పట్టించుకోడు. దాని గురించి మనం బుర్రల బదులు కూడా ఎందుకు? ఇంతకుముందు మీరు ఇంతకుముందు అందరూ చాలా మంది చెప్పారు, మీరు మోడర్న్ రాఘవేంద్రరావు గారు అంటున్నారు యాక్చువల్గా పాటల విషయంలో. కానీ ఇంతకుముందు చేసిన హీరోయిన్స్ అందరూ కూడా అప్పటికి 1-2 సినిమాలు చేస్తున్నారు. బట్ ఈ సినిమాకి వచ్చేసరికి కొత్త హీరోయిన్ సెలెక్ట్ చేసుకున్నారు. సో రవితేజ గారి సినిమాల్లో కొత్త హీరోయిన్ అనేది అంటే తక్కువగా. మీకు నచ్చిందా అమ్మాయి? నచ్చింది సార్, బాగా నచ్చింది, అందుకే సెలెక్ట్ చేసుకున్నాం. సినిమా ఈక్వేషన్స్ కొన్ని ఉంటాయి కదా సార్, బడ్జెట్స్ ఈక్వేషన్స్ అనేవి. సినిమా ఈక్వేషన్స్ ఉంటాయి కాబట్టి కొత్త అమ్మాయిని పెట్టుకున్నాం. స్టార్కి అయితే ఎక్కువ రెమ్యునరేషన్ ఇవ్వాలి అని, ఈ అమ్మాయికి ఎక్కువ రెమ్యునరేషన్ స్థాయికి తీసుకెళ్దామని. అయినాక బోస్ గారు ఉన్నారు సార్. అయితే ఆయనతో మీకున్న ట్రావెల్ అంటే కంఫర్ట్ లెవెల్ అంటే ఏముంటుంది ఆయనతో? అండర్స్టాండింగ్, ఇద్దరికి అండర్స్టాండింగ్ అండి. 4వ సినిమా చేస్తున్నాము. సో ఫస్ట్ సినిమాకి ఇద్దరం బాగా జెల్ అయ్యాము. సో ఇప్పుడు అండర్స్టాండింగ్ ఎలా వచ్చిందంటే, ఒక షాట్ తీసిన తర్వాత నెక్స్ట్ షాట్ ఏంటి అని చెప్పక్కర్లేదు, ఇలా అండర్స్టాండ్ ఇట్ అండ్ ఐ లవ్ హిస్ వర్క్. అయితే మీరు ఒక సెంట్రల్ పాయింట్ తీసుకుని, ఏదో హిందీ సినిమా తీసుకుని ఇంకోటి తీసుకుని ఒక సెంట్రల్ పాయింట్ తీసుకుని దాని చుట్టూ మీరు అడాప్టేషనే చేసుకుంటారు. బట్ ఆ ఒక్క సెంట్రల్ పాయింట్ వల్ల ఏంటంటే రీమేక్ సినిమా చేస్తున్నాడు ఈయన వస్తుంటాయి కదా. సో ఆ ఒక్క సెంట్రల్ పాయింట్కి ఎందుకు సార్ వేరే సినిమాల దగ్గరికి వెళ్ళాల్సి వస్తుంది? అంటే బీయింగ్ ఎ రైటర్, మీరు అంత అద్భుతమైన సినిమాల్లో రాసి తీసిన మీరు ఎందుకు ఆ ఒక్క సెంట్రల్? నేను అద్భుతమైన సినిమాలు రాసా తీసాను, మీరు నమ్ముతున్నారా? నమ్ముతున్నాను సార్, 100%. దర్గా అవ్వచ్చు, ఓన్ స్టోర్ చేసిన డీజే అవ్వచ్చు, సుబ్రహ్మణ్యం వెళ్ళొచ్చు, నమ్ముతున్నారు కదా? నమ్ముతున్నాను. అలాగే రీమేక్ని ఓన్లీ సెంటర్ పాయింట్ తీసుకుని మొత్తం మారుస్తాను మీరే అన్నారు కదా. ఇది మీరు ఓపెన్గా మీ కెమెరాలో చెప్తున్నాను సార్. ఇంకా ఎవడో ఏదో మాట్లాడని చెప్పి వాళ్ళందరినీ సీరియస్గా తీసుకొని కూర్చుంటే నా కెరీర్ కదండి. నేను ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, సోషల్ మీడియా ఎవాల్వ్ అయిన తర్వాత అవతలోడు నాకు నచ్చినట్టు ఎందుకు ఉండట్లేదు అనేది ఒక ఇష్యూ అయిపోయింది. ఇది ఒక మానసిక రుగ్మత, ఇట్స్ ఎ బ్యాడ్ సిండ్రోమ్. ఇది నాకు నచ్చినట్టు ట్వీట్ చేయట్లేదు ఏంటి, మా హీరో సినిమా హిట్ అయితే ఏంటి ట్వీట్ చేయలేదు, ఈ హీరో సినిమా హిట్ అయితే ట్వీట్ చేసాడు ఏంటి, నాకు నచ్చినట్టు అవతలోడు బతకాలి అనే ఒక దృక్పథం విపరీతంగా పెరగడం మూలంగా ఇలా అనిపిస్తుంది. నాకు ఏది నచ్చితే అది నేను చేస్తానండి. అది రీమేక్ అవ్వచ్చు, డబ్బింగ్ అవ్వచ్చు, కాపీ అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, ఏదన్నా అవ్వచ్చు. మరీ కాపీ కొడితే ఇంకోటి క్రియేటివిటీ తీసుకొని పోతాం కాబట్టి వాళ్ళకి నేను న్యాయబద్ధంగా రైట్స్ ఇచ్చి, కథ కూడా వాళ్ళ పేర్లు వేస్తూ క్రెడిట్స్ రైట్స్ ఇచ్చి, సాటి రైటర్కి సాటి దర్శకుడికి గౌరవం ఇచ్చి సినిమా చేస్తాను. ఈ సినిమాలో చూస్తే కనుక క్యారెక్టరైజేషన్స్ చాలా మంది క్యారెక్టర్స్ కనపడుతున్నారు, ఆర్టిస్టులు కనపడుతున్నారు, క్యారెక్టర్స్ కూడా కొంచెం ఎక్కువ ఉన్నట్టు ఇంతకుముందు మీ సినిమాలో పోల్చుకుంటే. సో అది అంబియన్స్ ఎన్హాన్స్ చేయడానికన్నా లేకపోతే క్యారెక్టర్స్ ఆర్క్ కూడా ఉందా ప్రతి ఒక్క క్యారెక్టర్కి? ఎలా ఉంటుంది, ఎలా నడవబోతుంది? నిజంగా చెప్తున్నానండి, నేను చాలాసార్లు స్టడీ చేశాను. ఈవెన్ స్క్రీన్ బుక్స్ చదివాను, స్క్రీన్ ప్లే బుక్స్ అవన్నీ. ఒక క్యారెక్టర్కి ఇంపాక్ట్ సినిమాకి ఎంతవరకు అవసరం అంతవరకు ప్రతి క్యారెక్టర్కి ఇంపాక్ట్ ఉంటుంది. ఒక క్యారెక్టర్ మొదలైన గిట్టాం కాబట్టి దీని కథ ఎంత, దీని ఆర్క్ ఏంటి ఇలా ఉండదు. రామాయణం తీసుకుంటే శబరి అనే పాత్ర ఒక రుద్రాలుగానే మనకు పరిచయం అవుతుంది. శబరి క్యారెక్టర్ ఆర్క్ ఏంటి, ఆవిడ చిన్నపిల్లప్పుడు ఏం చేసింది, ఆవిడ 16 ఏళ్ళు ఏం చేసింది, ఆవిడ 25 ఏళ్ళు వచ్చాక ఏం చేసింది అనేది ఉండదు. ఓకే, క్యారెక్టర్ ఆర్క్ అని మాట్లాడడం ప్రతి ఒక్కరికి చాలా ఫ్యాషన్ అయిపోయింది. నిజంగా క్యారెక్టరేషన్ గురించి తెలిసినోడు ఎవరు దాని గురించి అట్లా మాట్లాడు. సో ఏ క్యారెక్టర్ ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంటుంది. ఓకే సార్. అయితే మిక్కీ జే మేయర్ గారు అంతకు ముందు వరకు మాకు ఒక క్లాస్ మ్యూజిక్ డైరెక్టర్ కింద తెలుసు. ఆయనలో ఉన్న మాస్ని పసిగట్టింది మీరే ఫస్ట్. గద్దలకొండ గణేష్లో ఆయన చెప్పేసిన తర్వాత ఆయన అన్నారు, ఆయన ఫ్రెండ్స్ కూడా అడిగారంట, ఏంటి నువ్వేనా చేసింది లేకపోతే ఎక్కడి నుంచి పట్టుకొచ్చు అని చెప్పేసి. సో ఆయనలో ఉన్న మాస్ని ఎలా పసిగట్టారు, ఎలా బయట తీసుకొచ్చారు సార్? ఆ ఆల్బమ్ అలాగే ఉంది, ఈ ఆల్బమ్ అలాగే ఉంది. ఆయనలో మాస్ కంటే కూడా ఆయనలో విపరీతమైన మ్యూజిక్ సెన్స్ ఉంది. మాస్ నాలో ఉందనుకుంటున్నా. సో నా మాస్ ఆయన మ్యూజిక్ కలిస్తే మాస్ మ్యూజిక్ బయటకు వచ్చిన. అయితే ఈ మధ్య చాలామంది డైరెక్టర్స్ యాక్టర్స్ కింద మారుతున్నారు కదా సార్, తమిళ్లో కావచ్చు, తెలుగులో కూడా కావచ్చు. సో ఇప్పుడు మారడం ఏంటి, ఎప్పటి నుంచో దాసనారాయణ గారు ఎప్పటి నుంచో ఉంది. బట్ ఈ మధ్య కాలంలో మణివన్నన్, దాసనారాయణ గారు చాలా మంది దర్శకులు యాక్ట్ చేశారు సార్. ఈ మధ్య కాలంలో చూసుకుంటే మనకి ఎస్జే సూర్య గారు కానీ వీళ్ళందరూ కూడా ఏంటంటే కంప్లీట్గా దీంట్లోకి వచ్చేసి ఒక ఆర్టిస్టుల కింద బాగా ఎవాల్వ్ అవుతున్నారు కదా. సో మరి ఫ్యూచర్లో మేము హరీష్ శంకర్ గారిని నాలో ఆర్టిస్టుని చూసి దర్శకుడు ఎవరైనా వచ్చి నాకు అది చెప్తే అప్పుడు దాని గురించి మాట్లాడుకుందాం.
అంటే మీకు ఇంట్రెస్ట్ ఉందంటే కనుక నెక్స్ట్ ఆటోమేటిక్గా వచ్చేవాళ్ళు వస్తాం. కాదండి, అవతలోడికి ఇంట్రెస్ట్ ఉందా లేదా అని చూడ డైరెక్టర్. ఇప్పుడు నేను భాగ్యశ్రీని అప్రోచ్ చేయమని ఆవిడకి ఇంట్రెస్ట్ ఉందా లేదా కాదు, ఏమంటే నాకు మీతో పనిచేయాలని ఇంట్రెస్ట్ ఉంది, ఈ క్యారెక్టర్ మీరు సరిపోతారు అని నేను అనుకున్నాను. డైరెక్టర్ అప్రోచ్ అవుతాడు, ఇంట్రెస్ట్ లేకపోతే డైరెక్ట్ వెళ్ళిపోతాడు, అది వేరే విషయం. అలా అప్రోచ్ అయినప్పుడు అప్పుడు చూద్దాం, విల్ క్రాస్ ద బ్రిడ్జ్ వెన్ ఇట్ కమ్స్. అంటే మిస్టర్ బచ్చన్ విషయానికి వచ్చేసరికి సార్, మీలో కూడా మంచి యాక్టర్ ఉన్నాడు, మీరు కూడా ట్రై ఎవరు చేస్తారు. సార్? నాలో సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ ద కాంప్లిమెంట్. Compliment. ఎస్ సార్, డెఫినెట్లీ సార్. మీలాంటి వాళ్ళు ఎవరన్నా బాబీ అని మన కోఆర్డినేటర్ రీసెర్చ్ ఒకసారి కాంటాక్ట్లోకి వచ్చి ఆడిషన్స్కి రండి. డెఫినెట్లీ సార్, డెఫినెట్లీ వస్తాను సార్. అయితే యాక్చువల్గా బాబీ అనే దాని మీద ఉంది నా నెక్స్ట్ క్వశ్చన్. ఈ బాబీ అనేది ఆ ఫ్రెండ్షిప్ డేలో బాగా అయిపోయింది, మీరు కూడా చెప్పారు. బాబీ లేకపోతే సినిమానే లేదు అసలు. బాబీ ఏంటి, బాబీకి దీంట్లో ఆయన ఇన్వాల్వ్మెంట్ ఏంటి? పవన్ కళ్యాణ్ గారికి బాగా ఇష్టమైన కోఆర్డినేటర్, నా కోఆర్డినేటర్. నాకు మిరపకాయ నుంచి ఇప్పటివరకు అన్ని సినిమాల్లో ఉన్నాడు. హీఈస్ మై రైట్ లెఫ్ట్ సెంటర్ అన్ని హ్యాండ్స్ ఆయనే. సో బాబీ మొత్తం సినిమాలో ఒకే ఒక రోజు లీవ్ అడిగాడు అతను. అది కూడా వాళ్ళ అబ్బాయికి ఖరగ్పూర్ ఐఐటీలో సీట్ వస్తే జాయిన్ చేయడానికి వెళ్ళాడు. సో నా కోఆర్డినేటర్ కొడుక్కి, ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ వచ్చిన అబ్బాయి, వాళ్ళ అబ్బాయి మా బాబీ కొడుక్కి ఖరగ్పూర్ ఐఐటీలో సీట్ వచ్చింది అనేది మీకు మీ ద్వారా చెప్పాలనుకున్నాను, గర్వంగా. అందుకే అతను అంటే నాకు బాగా ఇష్టం. ఒక తండ్రిగా, ఒక కోఆర్డినేటర్గా తన బాధ్యతల్ని ఎప్పుడు పీక్స్లో నిర్వర్తిస్తాడు. అయితే ఈ సినిమా ఈ డేట్కి వస్తుందంటే కారణం కూడా ఆయన అన్నారు. అంటే 100%. ఎలా అంటే ఏ విధంగా? పోస్ట్ ప్రొడక్షన్లో నాకు హెల్ప్ చేయడం అండి. టోటల్గా నేను ఒక పనులు ఉంటే ఇంకో పనిలోకి వెళ్ళి దాన్ని క్యారీ చేయడం, నేను చెప్పింది ఇమీడియట్గా ఫాలో అప్ చేయడం. తను నేనన్నా రోజుకి 2-3 గంటలు పడుకున్నా కానీ గత 10 రోజుల్లో అతను నాకు తెలిసి ఒక 10 గంటలు కూడా పడుకొని ఉన్నాడు. పని ఇష్టమైనప్పుడు ఏంటంటే మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా అలాంటి వాళ్ళే తయారవుతారు. పని రాక్షసుడు అంటారు కదా, మీ టీం మొత్తం అలాగే ఉంది, రాక్షసత్వంగా ఉన్నట్టు. టీంలో మెయిన్ రవి, ఆకొండి రవి అని, రవీంద్ర, నెక్స్ట్ అఖిల్, బాబీ, అలాగే డే అండ్ నైట్ నన్ను ఫాలో అయ్యే మా నిరంజన్, శివ, వినీత్, అభి, హర్ష, సూరజ్, ఇలా మా మొత్తం నా టీం అండి. నా మేనేజర్ నరేష్, నా టీం మొత్తం 24 hours సినిమా గురించి ఆలోచిస్తారు. అందుకే ఈ డేట్కి రాగలుగుతాం. అయితే విశ్వప్రసాద్ గారితో అన్నారు, ఇంక నెక్స్ట్ నుంచి నేను పీపుల్ మీడియా ఫ్యాక్టరీలో కంటిన్యూగా సినిమాలు చేస్తానని చెప్పి. ఈ బ్యానర్లో ఇంకా చాలా సినిమాలు చేస్తాను అన్నారు. అంత కంఫర్ట్ ఏంటి సార్? అంటే ఈ బ్యానర్లో అడిగిన దానికంటే ఎక్కువ ఇచ్చారు అన్ని, అందుకు ప్రతిదీ ఎక్కువ ఇచ్చారు. ప్రొడ్యూసర్ గారి సపోర్ట్ లేకపోతే, ఆయన సపోర్ట్ లేకపోతే ఈ సినిమా ఈ డేట్కి రాదు. ఏదైనా ఇది అవసరం ఈ సినిమాకి అనుకుంటే ఆయన టపక్ పని ఇచ్చేసారు. ఎందుకు అవసరం, దీన్ని తక్కువలో చేయండి, కొంచెం తగ్గించండి బడ్జెట్, ఇలాగ ఎప్పుడు మాట్లాడలేదు. అయితే మీ రవితేజ గారి గురించి కొత్తగా చెప్పేది ఏం లేదు, ఆయనకి మీకున్న అనుబంధం గురించి కూడా మీరే చాలాసార్లు చెప్పారు. మరి ఆయన ఎంతవరకు ఇన్వాల్వ్ అవుతారు సార్? సినిమా ఇది అవగా నెక్స్ట్ వేరే సినిమాకి వెళ్ళిపోయారు, ప్రమోషన్స్ కూడా జస్ట్ ఒక 2 అవసరమైన దగ్గర వచ్చారు. ఆయన దేవుడిని నమ్మాడు పెద్దగా, అలాగని చెప్పి భక్తి కానీ దేవుడి కానీ అగెయిన్స్ట్ కాదు, దేవుని తిట్టడు కూడా. బేసిక్ ఏంటంటే కర్మసిద్ధం, భగవద్గీతను ఫాలో అవుతాడు. నువ్వు చేసే పని నువ్వు చెయ్యి, ఆ తర్వాత రిజల్ట్ గురించి ఆలోచించుకోవాలి, అది బాగా నమ్ముతారు ఆయన. నిన్న నైట్ కర్నూలు నుంచి వచ్చేసరికి ఆల్మోస్ట్ 2:30-3 అయింది ఆయన వెళ్ళి పడుకునేసరికి. ఇవాళ మార్నింగ్ 9 గంటలకి సాంగ్ షూటింగ్లో ఉన్నారు. నేను ఇంటర్వ్యూ రావడానికి 11 అయింది, ఆయన మటుకు 9 గంటలకి సాంగ్ షూటింగ్ వెళ్ళిపోయారు. సో రిజల్ట్ గురించి పట్టించుకోడు. స్థితప్రజ్ఞత అంటారు, ఆ పదం కూడా ఆయనకు తెలియదు. ఆ స్థితప్రజ్ఞత నిండిగా ఉన్న వ్యక్తి. సార్ ఎక్కడి నుంచి, మీరు దగ్గరగా చూసారు కాబట్టి అడుగుతుంది, ఎక్కడి నుంచి వస్తుంది సార్ అంత ఎనర్జీ ఆయనకి? అంటే ఒక ఏజ్ పెరుగుతున్న కొద్దీ జనరల్గా తగ్గుతూ వస్తుంది, మామూలుగా ఇలా ఉంటాం కదా, రకరకాల టెన్షన్లు ఉంటాయి. ఆయనకు హీరో అయ్యండి మొహం మీద అవన్నీ చూపించకూడదు ఫస్ట్ థింగ్. రెండోది ఏంటంటే ఆ ఎనర్జీ లెవెల్స్ అని నెగిటివిటీ ఉండదండి. మీలాగా నాలాగా నీలాగా అంటే మీరే కదా అందరూ, మన అందరిలాగా నెగిటివిటీ పెట్టుకోడు ఆయన. నెగిటివిటీని పెట్టుకోకుండా ఉండడం అనేది ఆ ఫిలాసఫీ ఏమన్నా ఎప్పుడన్నా నేర్చుకున్నారా? నేర్చుకున్నాగా. ఇప్పుడు అందరూ అంటున్నారు కదా, సన్నబడ్డావు, చాలా బాగున్నావు అంటున్నారు అందరూ. సో నేను కూడా నేను బాగా కనబడుతున్నానంటే నెగిటివిటీ తీసేసినట్టు. నెగిటివిటీ తీసేసారు సార్. నాకు ఇద్దరిని అడగాలనిపిస్తుంది. ఇప్పుడు నాగార్జున గారు ఒకళ్ళు అంటూ ఉంటారు, యాక్చువల్గా మనసులో ఏం పెట్టుకోకూడదు అని అంటారు, ఈయన అలా అంటారు. కానీ ఒక హ్యూమన్ బీయింగ్ కింద మనం జనరల్గా పొద్దున్న నుంచి సాయంత్రం పడుకునేలాగానే ఒక 100 మంది అన్న మాట్లాడితే ఒక 50 పెట్టేసుకుంటాం మనసులో. ఇది ఎలా సాధ్యం అవుతుంది? ఎందుకంటే మీరు ఫాలో అవుతున్నా అన్నారు కాబట్టి. సాధ్యం అంటే మెల్లిమెల్లిగా తీసుకోవడం. ఒకటేసారి 100 తీసేయలేం కదా, ఒకసారి ఒక 10 తీసేయాలి, ఒకసారి ఇంకో 20 తీసేయాలి, ఆ తర్వాత 30 తీసేయాలి. అందుకే నాగార్జున గారు, అందుకే దెర్ ఈజ్ ఓన్లీ 1 నాగార్జున అండ్ 1 రవితేజ. సార్ హరీష్ శంకర్ గారి ఫిలాసఫీ ఏంటి సార్ లైఫ్లో? ఏ ఫిలాసఫీ ఇది నాది అని బ్రాండ్ వేసుకోకపోవడమే నా ఫిలాసఫీ. అంటే జీవితంలో ముందుకెళ్ళడానికి ఎప్పుడు ఏ ఫిలాసఫీ బాగుంది, ఏ ఫిలాసఫీలో అర్థం ఉంది అనుకుంటే దాన్ని ఫాలో అవడం. నేను కాలేజ్ డేస్లో ఎండమూరి పుస్తకాలు చదివాడిని. కొంచెం ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత రాబిన్ శర్మ పుస్తకాలు చదువుతున్నాను. ఆ తర్వాత మొన్న ఒక సేపియన్స్ అని హరార్ నవల, అతని పుస్తకం చదివాను. సో యూ కీప్ ఆన్ అప్డేటింగ్ యువర్ సెల్ఫ్. ఎప్పటికప్పుడు అప్డేట్ అవ్వడం అనేది ఒక ఇంపార్టెంట్ ఫిలాసఫీ. అండ్ ఇంకోటి ఏంటంటే
నెవర్ ఎవర్ కంపేర్ విత్ ఎనీవన్. దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్ ఏమో నాకు నీకంటే తెలిసి. గొప్పతో కంపేర్ చేసుకోవడం అవసరం లేదు, నీకంటే తక్కువ తక్కువతో కంపేర్ compare చేసుకోవడం అవసరం లేదు. చేసుకోవద్దు. ఎప్పుడు ఎవరితో కంపేర్ చేసుకోవద్దు. యూనిక్ నీకు నువ్వు యూనిక్ అనేది ఉంటే కనుక మైండ్లో పీస్ఫుల్నెస్. మీరు సినిమా ఇండస్ట్రీలో ఉండి చాలా ట్రయల్స్ చేసి ఒకానొక దశలో విసిగిపోయి వేసరిపోయిన తర్వాత పెళ్ళైన తర్వాత మీ వైఫ్ని మీ బావమరిది గారి దగ్గరికి పంపించేసి మీరు సినిమాలో ట్రై చేశారని నేను విన్నాను. ఇది నిజమా కాదో నాకు తెలియదు. ఇవాళ నేను ఇలా సక్సెస్ఫుల్ దర్శకుడు అయ్యానంటే కారణం మై హాఫ్ స్ట్రెంత్ అనాలో 80% స్ట్రెంత్ అనాలో ఫుల్ స్ట్రెంత్ అనాలో తెలియదు. నా వైఫ్ స్నిగ్ధ నా ఫ్లాప్లో ఉన్నప్పుడు తను ఇచ్చిన సపోర్ట్ కానీ తను ఫ్యామిలీని మేనేజ్ చేసిన పద్ధతి కానీ ఇంకా అది నేను మాటల్లో చెప్పలేను. నేను ఒక చెడ్డ భర్తనే అవ్వచ్చేమో కానీ దాని మట్టుకు ఒక ది బెస్ట్ వైఫ్. నా లైఫ్లో నేను ఎవరికన్నా రుణపడి ఉన్నానంటే మా తల్లిదండ్రుల తర్వాత బయట పర్సనల్గా ఇండస్ట్రీ ఎట్లా రవితేజ అని చెప్తుంటాను కాబట్టి నా తల్లిదండ్రుల తర్వాత నేను రుణపడి ఉంది. ఐఎమ్ ఆల్వేస్ ఇండెబ్టెడ్ టు మై వైఫ్. ఇండస్ట్రీ వద్దనుకొని వదిలేసినప్పుడు వెళ్ళిపోయే టైంలో నా బెస్ట్ ఫ్రెండ్స్ ఒకటి ఇక్కడే ఉన్నాడు, కిట్టు, కృష్ణ మిరియాల, అలాగే కళ్యాణ్ అని, అలాగే పని అని ఫ్రెండ్స్. వాళ్ళు విపరీతంగా ఎంకరేజ్ చేస్తే మళ్ళీ సెకండ్ డే అదే బస్సు ఎక్కి మళ్ళీ ఇండస్ట్రీకి మళ్ళీ అన్నపూర్ణ స్టూడియోకి దిగా అని చెప్పా. సో వదిలేసుకొని వెళ్ళిపోదాం అనుకునే సందర్భాలు ఒక 3-4 ఉండుంటాయి డెఫినెట్గా. సో ఒక వ్యక్తి వలన ఒక ఇండిపెండెంట్ ఒక ఇండివిజువల్ వ్యక్తి వలన నువ్వు ప్రేమించి ఒక ఆర్ట్ అవ్వచ్చు, ఒక సిస్టమ్ అవ్వచ్చు, ఒక ఆర్గనైజేషన్ అవ్వచ్చు. నేను బయట వాళ్ళకి కూడా చెప్తాను, చాలామంది అబ్బాయిలకి అమ్మాయిలకి, ఒక మీ సీనియర్ మేనేజర్ ఎవరన్నా లేకపోతే మీ యొక్క ఆఫీస్లో ఉండే వాళ్ళు ఎవరో మిమ్మల్ని టార్చర్ పెడతారని చెప్పి ఆ ఇన్స్టిట్యూషన్ వదిలేదు. 1 person ఈజ్ నాట్ 1 ఇండస్ట్రీ. ఇండస్ట్రీ ఈజ్ బ్యూటిఫుల్. ఆ రోజు వదిలేసి వెళ్ళిపోతే వాళ్ళ ఇంటర్వ్యూ ఉండదు కాదు. అయితే మీరు రవితేజ గారి గురించి చెప్తూ నిన్న మొన్న ఈవెంట్లో కూడా మాట్లాడుతూ వచ్చారు. అంటే ఒక వన్ మోర్ అడగాలన్నప్పుడు ఎప్పుడన్నా మీరు ఇబ్బంది పడినా కూడా ఆయనే వచ్చేసి 1 more చెప్పేస్తాం అనే ఇబ్బంది ఏమి ఉండదండి. ఇబ్బంది ఏమి ఉండదు నాకు. 1 more ఖచ్చితంగా షార్ట్ బాల్ అంటే మళ్ళీ చేస్తాను. డిపెండ్స్ ఆన్ ద షాట్. అది కనుక ఒక హెవీ డ్యాన్స్ మూమెంట్ అనుకోండి, హెవీ అంటే కొంచెం టైం ఇస్తాం. అప్పుడే అంత కష్టపడ్డారు కదా, కొంచెం బ్రీదింగ్ స్పేస్ ఇచ్చి అడుగుదామని. ఆ ఇబ్బంది మొమెంటరీగా ఉంటుంది తప్ప. అండ్ బేసిక్ ఏంటంటే షార్ట్ చూడగానే ఇద్దరు ఇలా మొహాలు చూసుకుంటాం, మా ఇద్దరికి అర్థమైపోద్ది. షార్ట్ ఎక్స్ట్రానర్గా వచ్చిందంటే చూడండి, ఇద్దరు ఫ్రెండ్స్ టేస్ట్ ఒకటే అయినప్పుడు రోడ్డు మీద ఒక అందమైన అమ్మాయి వెళ్తుంది అనుకోండి, ఇద్దరు మొహాలు ఇలా చూసుకుంటారు. అంటే వాళ్ళిద్దరు సింక్ ఒకలా ఉన్నట్టు మా షార్ట్ కూడా అంత అందంగా ఉన్నప్పుడు మా ఇద్దరు మొహాలు అలా చూసుకుంటాం. సో ఇంకా వేవ్ లెంగ్త్ అనేది అలాగే పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. పవన్ కళ్యాణ్ గారి కామెంట్స్ గురించి ఇందాక మీరు ఆల్రెడీ చెప్పారు, ఒక ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. అంటే ఆయన సినిమాలను ఉద్దేశించి చెప్పారా లేకపోతే ఇంకోటి ఉద్దేశించి చెప్పారా అనేది బయట వాళ్ళు రాసుకునేదాన్ని బట్టి మీకేం అర్థమైంది సార్ ఆ కామెంట్స్ విన్న తర్వాత? పవన్ కళ్యాణ్ గారు ఆయన అటవీ శాఖ మంత్రిగా, అవును, సినిమాల్లో ఒకప్పుడు ఇలా ఉండేది, ఒకప్పుడు ఇలా ఉండేది. అది ప్యూర్ పవన్ కళ్యాణ్ గారి అభిప్రాయం. మీ అభిప్రాయం ఏంటి సార్ దాని మీద? షారుఖ్ ఖాన్ బాజీ గారు ఫస్ట్ బ్రేక్ వచ్చింది, ఇద్దరు అమ్మాయిలు చంపేసిన షారుఖ్ ఖాన్ ఆరాధించి ఫ్యాన్స్ వచ్చారు. ఆ సినిమా అటర్ ఫ్లాప్ అయ్యి ఉంటే గ్రే క్యారెక్టర్లు వచ్చేవి కాదేమో. మరి జనాలకు నచ్చింది కదా క్యారెక్టర్, జనాలకు నచ్చింది కదా. నార్కోస్ సిరీస్ ఎందుకు అంత పెద్ద హిట్ అయింది, ఒక స్మగ్లర్ది ఎందుకు అంత పెద్ద హిట్ అయింది? ఇకపోతే ఇన్ఫ్లుయెన్స్ అంటారేమో. సినిమా తాలూకు ఇన్ఫ్లుయెన్స్ ఎప్పుడు సమాజం మీద ఉండదండి. నేను మళ్ళీ చెప్తున్నా, పుష్ప సినిమా చూడగానే ఎవ్వరు కూడా ల్యాప్టాప్లో వదిలేసో వాళ్ళ జాబ్లో వదిలేసో గొడ్డలు పట్టుకొని తిరుపతికి వెళ్ళి చెట్లు నరకడం లేదు, నరకరు. గబ్బర్ సింగ్ తీసామని చెప్పి నేను గుర్రం వేసుకొని తిరగట్లేదు. సినిమా తాలూకు ఇన్ఫ్లుయెన్స్ కొన్ని గంటలు మాత్రమే ఉంటుంది. డాన్ సినిమా పేరే డాన్, అమితాబ్ బచ్చన్ అందులో స్మగ్లర్ కదా, దాని తాలూకు ఇన్ఫ్లుయెన్స్ కొంతవరకే ఉంటుంది, అది అంతే తప్ప. అండ్ ఇంకోటి, ఏదైనా సరే ఎవరు ఏ సినిమా చేసినా బయట ప్రతి నటుడికి ప్రతి సినిమా వాళ్ళకి కాస్త కూస్త సామాజిక బాధ్యత ఉంటుంది కాబట్టి పర్యావరణ రక్షణ అవ్వచ్చు, యాంటీ డ్రగ్స్ అవ్వచ్చు, యాంటీ స్మోకింగ్ అవ్వచ్చు, ఇవన్నీ గట్టిగా ప్రతి సినిమా వ్యక్తి చెప్తే 10 మంది వింటారు కాబట్టి ఇలాంటి క్యాంపెయిన్ ముందుకు తీసుకెళ్తున్న బాధ్యత మటుకు అందరి మీద ఉందని ఖచ్చితంగా. ఎస్ సార్. మొత్తానికి అయితే మిస్టర్ బచ్చన్ మాకు ఎలా ఉందంటే ముందు పెట్టిన ఫుల్ మీల్స్ అలా కనిపిస్తుంది. మీరు ఇచ్చిన ట్రైలర్లు అయితే మాకు అన్నీ ఉన్నాయని పర్ఫెక్ట్గా కనిపిస్తుంది. సో మీరు అన్నట్టు ఒక పక్కన డబుల్ స్మార్ట్, ఒక పక్కన మిస్టర్ బచ్చన్, రెండు ఫుల్ మీల్స్, ఒకటి పొద్దున్న తింటాం, ఒకటి మధ్యాహ్నం తింటాం. థ్యాంక్ యూ. సో ఎంజాయ్ చేసి రెండు ఈ స్వాతంత్ర బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం సార్. ఇంతకుముందు మీరు చెప్పారు నెక్స్ట్ 3 సినిమాస్ వస్తాయని చెప్పి, ఆ 3 సినిమాస్లో ఒక దాంట్లో నేను కనపడాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. మీరు ఆడిషన్కి వస్తే ఆడిషన్ చేసిందంటే మీరు నాకు పరిచయం అని చెప్పి సినిమాలు పెట్టేసుకోండి. డెఫినెట్గా మీరు ఆడిషన్ బాగా చేసి మా వాళ్ళు ఓకే చేస్తే అప్పుడు నేను చూస్తాను. డెఫినెట్గా సార్. ఓకే, ఇంటి ప్రేక్షకులందరికీ ఆగస్ట్ 15th బ్రహ్మాండమైన రిలీజ్ ఉన్నప్పటికీ ఆగస్ట్ 14th అంటే రేపు 7:05 నుంచి మిస్టర్ బచ్చన్ ప్రీమియర్ షోస్, పెయిడ్ ప్రీమియర్ స్టార్ట్ అవుతుందండి. ఆల్రెడీ ఆన్లైన్లో బుకింగ్ ఓపెన్ అయిపోయింది. దయచేసి ప్రీమియర్ షోకి టికెట్ బుక్ చేసుకోండి, డెఫినెట్గా నచ్చుద్ది. మళ్ళీ మార్నింగ్ షో సపరేట్గా చూసుకోవచ్చు. సో ఆగస్ట్ 14 ప్రీమియర్ షోలతో మిస్టర్ బచ్చన్ రిలీజ్ అవుతుంది. ఆగస్ట్ 15న బ్రహ్మాండమైన విడుదల. థ్యాంక్ యూ సో మచ్.